మొదటి శతాబ్దం నుండి క్రైస్తవ్యంలో జరిగిన మార్పులు ఏంటి? ఎందుకంటే ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ ఉంది. క్రైస్తవ్యం పుట్టింది యెరూషలేములో. బాగా ఆలోచించండి. క్రైస్తవ్యం పుట్టింది యెరూషలేములో. ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ ఉంది. మనందరి అంటే ప్రపంచ దేశాలలోకి బైబిల్ వెళ్ళిపోయింది. అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ఇంత ప్రాసెస్ జరిగింది అని అంటే ఏం జరిగింది మొదటి శతాబ్దం నుండి? ఏమండి, క్రైస్తవ్యం పుట్టి సుమారు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో అంతా మేము ముందుంచలేం, కానీ కొన్ని ముఖ్యమైన భాగాలు ఈరోజు క్రైస్తవ్యం విశ్వవ్యాప్తమైంది. అలాగే ఎన్నో మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ అనేది ఈరోజు మన చేతికి వచ్చింది. మరి ఏంటి కారణం? ఏంటి, ఏం జరిగి ఉంటుంది? రకరకాల బోధలు అనేవి క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. ఎన్నో రకాల బోధలు ఉన్నాయి. మరి ఒక వాక్యాన్ని అందరూ ఒకలాగే చెప్పలేరు. ఉదాహరణకి రెండో ఎక్కం ఉందనుకోండి. ప్రపంచంలో ఆ రెండో ఎక్కం ఏ మాస్టర్ అయినా అలాగే చెప్తాడు. ఇదిగో 2 1 2, 2 2 4, 2 3 6. ప్రపంచంలో ఏ మాస్టర్ అయినా ఆ రెండో ఎక్కం అలాగే చెప్తాడు. కానీ బైబిల్ దగ్గరికి రాగానే మరి వాక్యాలు అందరూ ఒకలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎన్నో రకాల బోధలు వచ్చేసాయి. ఏది ఎన్నుకోవాలి అనే తర్జన భర్జనలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కనుక ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుంచుతాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోహాను సువార్త మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క కోరిక ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూడగలిగితే 21వ వచనాన్ని చదువుదాం. ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారు తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తారు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇక నేను వెళ్ళిపోతాను, ఇదిగో వీళ్ళని విడిచిపెట్టాలి, ఈ 12 మందిని. అందులో ఒకడు ఇస్కరియోతు యూదా, పక్కన పెట్టేస్తే మిగిలిన 11 మంది. నేను ఇక వెళ్ళిపోతాను, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎంతో ఆయన ఒక రకమైన మానసిక వేదనతో తండ్రికి ప్రార్థిస్తున్న అధ్యాయం ఇది, ఈ 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో ఆయనకున్న ఒక కోరికని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అని మనం ఆలోచిస్తే 21వ వచనంలో, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే వాక్యము వలన విశ్వాసముంచు వారందరూ, వాక్యము వలన విశ్వాసముంచు వారందరూ ఎలా ఉండాలట? ఏకమై ఉండాలి అని అంటున్నాడు. ఏకమై ఉండాలి, ఒకే బోధ అనేది ఉండాలి, వాక్యము వలన ఏకమై ఉండాలి, ఒకే వాక్యమై ఉండాలి అని యేసుక్రీస్తు వారు వారి కొరకు ప్రార్థన చేశారు. వారి కొరకు ప్రార్థన చేశారంటే దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా వాక్యము వలన ఏకమై ఉండాలన్నదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే వాక్యము వలన ఏకమై ఉన్నారా అని మనం అంటే లేదండి. మొదటి శతాబ్దంలోనే మరొక సువార్త వచ్చింది అని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం చూడగలిగితే 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. అంటే మొదటి శతాబ్దంలోనే భిన్నమైన సువార్త అనేది మొదటి శతాబ్దంలోనే అపోస్తులు ఉన్న కాలంలోనే ఈ భిన్నమైన సువార్త అనేది వచ్చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మనం కొరింథీ సంఘంకి పత్రికను రాస్తారు. ఏమని రాస్తారు అని అంటే, ఇదిగో ఒకడు పునరుద్ధానం లేదంటున్నాడు, ఒకడు ఎలాంటి శరీరంతో చచ్చిపోయిన వాడిని పాతి పెడతాం లేదా కాల్చివేస్తారు, వాడు ఎట్టి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతున్నాడు. అంటే ఒక పక్క పునరుద్ధానం గురించి వీళ్ళు సువార్త ప్రకటిస్తూ వస్తుంటే, మళ్ళీ సంఘంలో పునరుద్ధానాన్ని గురించిన ప్రశ్నలు, మళ్ళీ సంఘంలో మరి ఒక సువార్త. ఇలా ప్రియమైన దేవుని వారలారా, అపోస్తులు ఉన్న కాలంలోనే మరి ఒక సువార్త రావటం, తప్పుడు బోధలు రావటం, పునరుద్ధానం గురించిన ఎన్నో ప్రశ్నలు రావటం, ఇలాంటి ఒక విభేదాలు అనేవి సంఘాలలో ప్రారంభమయ్యాయి మొదటి శతాబ్దంలోనే. అలా క్రైస్తవ్యం ప్రారంభమై ప్రపంచవ్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో అపవాది కూడా వాడి అనుచరులతో తప్పుడు బోధలను ఏం చేసింది అని అంటే, ప్రపంచవ్యాప్తం చేయటానికి రంగాన్ని సిద్ధం చేసింది. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా మరి ఆసక్తిగా ఉన్నారు, పోరాటాలు చేశారు, రక్తాలు కార్చారు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రాణాలు ఫణంగా పెట్టి దేనికి భయపడక యేసుక్రీస్తు వారి కోసం, ఆయన పునరుద్ధానం కోసం, దాన్ని నిరూపించటం కోసం నిజంగా ఎన్నో త్యాగాలు చేశారు. అవన్నీ మనకు తెలుసు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మొదటి 100 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పులు క్రైస్తవ్యంలోకి వచ్చాయి? మొదటి 100 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే, మొదటి శతాబ్దంలోనే అపోస్తులు ఉన్నప్పుడే తప్పుడు బోధలు అనేవి మరి క్రైస్తవ సంఘాలలోకి వచ్చేసాయి అని అంటే, ఆ తర్వాత కాలంలో అపోస్తులు లేని కాలం 100 సంవత్సరాలు దాటిన తర్వాత బహుశా యోహాను గారు ఒక్కరే, శిష్యులలో యోహాను గారు ఒక్కరే ఎక్కువ కాలం జీవించారు, సుమారు 102 సంవత్సరాలు జీవించారు అని మరి చరిత్ర చెప్తుంది. యోహాను గారు, అపోస్తుడైన యోహాను గారు ఒక్కరే ఎక్కువ కాలం జీవించారు ఆయన. ఆ తర్వాత అపోస్తులు అందరూ చనిపోతారు. ప్రారంభ శతాబ్దపు మొదటి తరం అనేది గతించిపోయింది. ఏమండి, రెండవ తరం వచ్చింది. మొదటి తరం గతించిపోయింది, రెండవ తరం వచ్చింది. రెండవ తరానికి క్రైస్తవ్యం ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు మా నాన్న మా అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకున్నారు కనుక నేను నమ్ముకున్నాను. అర్థమైందా? మా నాన్న అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకున్నారు కనుక నేను నమ్ముకున్నాను. వాళ్ళకున్న ఆసక్తి నాకుండదు, వాళ్ళకున్నంత పట్టుదల నాకుండదు. ఎందుకంటే క్యాజువల్గా నమ్ముకున్నా నేను. అలా ప్రియమైన దేవుని వల్లరా, ఆ తర్వాత తరంలో సువార్త విషయంలో కానీ, ఏదైతే సత్యం అనేది ఉందో దాన్ని పట్టుకునే విషయంలో కానీ చాలా లోపాలు ఏర్పడి ఎన్నో తప్పుడు బోధలు అనేవి క్రైస్తవ్యంలోకి వచ్చేసాయి. బాగా ఆలోచించండి. అంటే రాను రాను ప్రియమైన దేవుని వల్లరా, ఎన్నో విపరీత పరిస్థితులు వచ్చేసి క్రైస్తవ్యంలో ఒరిజినాలిటీ అనేది దెబ్బతినింది. అర్థమైందా? ఒరిజినాలిటీ దెబ్బతినింది. అంతా డూప్లికేట్ రావటం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ తర్వాత తరంలో మనం ఆలోచిస్తే నిజంగా క్రైస్తవ్యంలో ఎన్నో తప్పుడు బోధలు అనేవి వచ్చేసాయి. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తు శకం 100 నుండి క్రీస్తు శకం 313 వరకు 10 మంది రోమా చక్రవర్తులు పరిపాలన చేశారు ప్రపంచాన్ని. క్రీస్తు శకం 100 నుండి క్రీస్తు శకం 313 వరకు 10 మంది పరిపాలించిన రోమా చక్రవర్తుల కాలంలో క్రైస్తవులు అతి భయంకరంగా హింసింపబడ్డారు. బాగా ఆలోచించండి. అతి భయంకరంగా. ఎంత భయంకరంగానంటే
ఒక చక్రవర్తి ఏం చేసేవాడు అని అంటే, రాత్రిపూట తనకు వెలుగు కోసం ఎవరైనా క్రైస్తవులు అని అంటే వాళ్ళని గుంజకు కట్టేసి వాళ్ళ మీద తారపోసి మంట వెలిగించి ఆ రాత్రంతా ఆ వెలుగులో ఎంజాయ్ చేసేవాడట. అంటే అతి క్రూరమైనటువంటి రోమా రాజులు పరిపాలన చేశారు. క్రీస్తు శకం 100 నుండి 313 వరకు క్రైస్తవ్యం అనేది చాలా బాధలు పడ్డారు. సింహాలు వదిలేవాళ్ళు. ఏమండి, క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్నాము అని అంటే ఒక గ్రౌండ్లోకి వాళ్ళని పెట్టి సింహాలను వదిలేవాళ్ళు. ఏమండి, అలాగా అతి భయంకరంగా రోమా చక్రవర్తుల కాలంలో క్రైస్తవ్యం చాలా బాధలు పడింది. ఇక ఎలాంటి పరిస్థితులు అని అంటే, ఇక మేము యేసుప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకునే పరిస్థితి లేదన్నమాట. అలాంటి పరిస్థితులు. ఆ తర్వాత క్రీస్తు శకం 313 తర్వాత ఒక చక్రవర్తి వచ్చాడు, కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి. ఈ చక్రవర్తి ఏం చేశాడు అని అంటే, అతనికి ఏదో ఒక కళ వచ్చిందట. సిఆర్ అనేటువంటి ఒక గుర్తుతో, ఇదిగో నువ్వు వెళ్తే నీకు అన్ని విజయాలే అనేటువంటి ఒక కళ రావటం, నిజంగానే అతను ఆ గుర్తుతో మరి యుద్ధాలు చేయటం, మరి అనేకమైనటువంటి రాజ్యాలు తన హస్తగతం అవటం, ఇదంతా కూడా కాన్స్టంటైన్ కాలంలో జరిగితే అతను క్రైస్తవుడిగా మారిపోయి తొలి రోమా క్రైస్తవ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు కాన్స్టంటైన్. ఇతని కాలంలో క్రైస్తవులకి కాస్త ఊరట వచ్చింది. బాగా ఆలోచించండి. ఇతని కాలంలో క్రైస్తవులకి చాలా ఊరట వచ్చింది. ఇకపోతే ఆయన తల్లి గారు, ఆమె పేరు హెలెన్. ఆమె ఇంకా ఎక్కువ భక్తితో ఆమె ఏం చేసింది అని అంటే, యెరూషలేం వెళ్ళిపోయి, ఇదిగో యేసుప్రభు ఇక్కడ పుట్టాడా, అయితే ఇక్కడ ఒక చర్చి కడదాం. యేసుప్రభు ఇక్కడ స్వస్థత చేశాడా, అయితే ఇక్కడ ఒక చర్చి కడదాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి చనిపోయిన వాళ్ళని లేపారా, అయితే ఇక్కడ ఒక చర్చి కడదామని యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలలో చాలా చర్చిలు కట్టించేసింది. ఇప్పటికీ ఎక్కువ చర్చిలు ఆమె కట్టించినయే. క్రీస్తు శకం 320 ఆ కాలంలో కాన్స్టంటైన్ తల్లి హెలెన్ ఆమె చాలా చర్చిలు కట్టించి క్రైస్తవ్యానికి కాస్త ఊరటగా, ఈరోజు ఆదివారం సెలవు దినంగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు కదా, అది పెట్టింది కాన్స్టంటైనే. డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారి పుట్టినరోజు అని అనౌన్స్ చేసింది కూడా కాన్స్టంటైనే. ఇలా క్రైస్తవ్యానికి ఏం చేశాడంటే కాస్త ఊరట ఇవ్వంగానే క్రైస్తవ్యంలో కలుషితం ఏర్పడిపోయింది. బాగా ఆలోచించండి. అప్పటి వరకు క్రైస్తవులుగా బ్రతకాలి అని అంటే ఎంతో కష్టపడి నిజాయితీగా బతికేటువంటి క్రైస్తవ్యం నుండి ఇతను ఫ్రీడమ్ ఇవ్వంగానే ఏమైపోయింది పరిస్థితి అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఇక అందరూ ఇతను కూడా ఇదిగో క్రైస్తవ్యంలోకి వచ్చారంటే మీకు ఈ రాయితీలు ఉంటాయి అని చెప్పంగానే రాయితీల కోసం దానికోసం మొత్తం ఎక్కువ మంది క్రైస్తవులుగా అవ్వటం ప్రారంభమైంది. అంటే ఈ కాలంలో క్రైస్తవ్యం అనేది కాస్త కలుషితం అయిపోయిందన్నమాట. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, ఆ తర్వాత క్రీస్తు శకం 313 నుండి సుమారు క్రీస్తు శకం 517 ఆ మధ్యకాలం వరకు కూడా బాగానే ఉంది. అయితే తప్పుడు బోధలైతే ఉంటూనే ఉన్నాయి. ఆ తర్వాత పోపుల హయాం అనేది రావటం జరిగింది. బాగా ఆలోచించండి. పోపులు ప్రపంచవ్యాప్తంగా పోపుల యొక్క ప్రభావం అనేది క్రైస్తవ్యం పట్ల పోపుల ప్రభావం రావటం జరిగింది. క్రీస్తు శకం సుమారు 517 ఆ ప్రాంతం నుండి సుమారు 1500 సంవత్సరాల వరకు, అంటే సుమారు 1000 సంవత్సరాలు అవసరమైతే చక్రవర్తులను, రాజులను కూడా పోపులు అనేవాళ్ళు శాసించేవాళ్ళు. ఎందుకంటే అలాంటి ఒక పరిస్థితులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇలా ప్రియమైన దేవుని వల్లరా, ఈ పోపుల పాలన అనుకోండి, లేదా ఈ పోపుల హయాం అనుకోండి, ఇందులో క్రైస్తవ్యం పూర్తిగా దెబ్బతినింది. బాగా ఆలోచించండి. ఎంత పూర్తిగా దెబ్బతినిందంటే, సుమారు క్రీస్తు శకం 517లో ఒక పోపు వచ్చాడు. అతని పేరు ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు.
కానీ అతను అమాయకుడు కాదు, మహా ముదురు. ఎంత ముదురు అని అంటే ఆ పోపు ఏం చేశాడు అని అంటే, ఇదిగో బైబిల్ అనేది అందరి చేతుల్లో ఉండకూడదు, ఇది ఎవరో కొంతమంది మాత్రమే చదువుకునేది, దీనికంటూ ఒక హోదా ఉండాలి, దీనికంటూ ఒక స్టేటస్ ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు చదివేది కాదు బైబిల్ అని అందరి చేతుల్లో నుంచి బైబిల్ లాగేసుకున్నాడు. అర్థమైందా? అందరి చేతుల్లో నుంచి బైబిల్ లాగేసుకున్నాడు. అలా అందరి చేతుల్లో నుంచి బైబిల్ లాగేసుకున్న తర్వాత ఇక బైబిల్ లేదు ఎవరి దగ్గర. ఇక ఏదైనా బైబిల్ చెప్పాలి అంటే వాళ్ళే చెప్పాలి, వాళ్ళ దగ్గర బైబిల్ లేదు కదా, ఇక వీళ్ళు ఏది చెబితే అదే వినాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో మీరు పాపాలు చేస్తున్నారు కదా, మీ పాపాలు మా దగ్గర ఒప్పుకోవాలి, వచ్చి ఒప్పుకున్న తర్వాత మేము క్షమించాలంటే ఒక్కొక్క పాపానికి కొంత అమౌంట్ ఉంటుంది, కొంత అమౌంట్. ఆ అమౌంట్ కానీ మీరు కడితే ఇదిగో మీకు ఒక రిసిప్ట్ ఇస్తాం, ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు చచ్చిపోయినా మీరు పరలోకం వెళ్ళిపోతారు అనేటువంటి ఎన్నో తప్పుడు బోధలు వచ్చేసాయి. అలా తప్పుడు బోధలు వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా నిజంగా అలాంటి ఒక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వచ్చేసినాయి. అలా వచ్చిన తర్వాత డబ్బులండి. ఎన్ని డబ్బులు వచ్చాయి అని అంటే, ఈరోజు వాటికన్ సిటీలో అతి పెద్ద చర్చ్ ఉంది. వాటికన్ సిటీలో ప్రపంచంలోనే అతి పెద్ద చర్చి అది సెయింట్ పీటర్స్ బాసికన్. ఆ చర్చి ఇలాంటి డబ్బులతోనే కట్టించింది. అర్థమైందండి? ఆ చర్చ్ అనేది ఇలాంటి డబ్బులతో కట్టించింది. అంటే అంతగా డబ్బులు వచ్చినాయి. అలాగా క్రైస్తవుల దగ్గర బైబిల్ లేకుండా చేసి, వాళ్ళని చదవకుండా చేసి ఎన్నో తప్పుడు బోధలు అనేవి క్రైస్తవ్యంలోకి తీసుకురావటం జరిగింది. బాగా ఆలోచించండి. ఆ తర్వాత సుమారు 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 1517 సంవత్సరం అక్టోబర్ 17న మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చి ఈ పోపు చెప్పేది తప్పు, అర్థమైందా, ఈ పోపులు తీసుకొచ్చిన సిద్ధాంతాలు తప్పు అని సంఘాన్ని ఏం చేశాడు అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్ కింగ్ క్రీస్తు శకం 1517లో. అలా ఒక మార్పు అనేది క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా అంటే ఆయన కొన్ని ప్రతిపాదించాడు. ఏంటి అని అంటే, ఇదిగో విశ్వాసం, మన పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం ఉంచాలి, కృపచేతనే ఏదైనా, ఆ తర్వాత క్రీస్తు ద్వారానే, ఆ తర్వాత అంతిమ తీర్పు అనేది బైబిల్ ద్వారానే, ఆ తర్వాత మనం పుట్టింది దేవుని మహిమ కొరకే అనేటువంటి 5 పాయింట్స్తో 5 రకాలైనటువంటి విషయాలతో ఆయన ఏం చేశాడు అని అంటే, ఇదిగో పోపు వాళ్ళ హస్తగతాల కింద ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కాస్త మేలుకొలిపి బైబిల్ అందరూ చదవాలి, బైబిల్ అందరి చేతుల్లోకి వెళ్ళాలి అని మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు, ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా ఇలా మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఇదిగోండి ఆయన ఫోటో ఇక్కడే ఉంది చూడండి, నాకు రైట్ సైడ్ ఉంది ఆయన ఫోటో, మార్టిన్ లూథర్ కింగ్ గారు. అలాంటి ఒక విప్లవం తీసుకొచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా చాలామంది క్రైస్తవ్యంలోకి రావటం మొదలుపెట్టారు. మళ్ళీ చాలామంది క్రైస్తవ్యంలోకి రావటం మొదలుపెట్టిన తర్వాత ఇక ఎలా మారిపోయిందంటే, ఎలాగ బ్రతికితే ఏముంది, నోటితో ఒప్పుకుంటే చాలు అనేటువంటి ఒక స్థితిలోకి వచ్చేసారనమాట. కొన్ని సంవత్సరాలు, సుమారు ఒక 200-300 సంవత్సరాలు. అలా క్రీస్తు శకం 1500 నుండి 1700 వరకు ఈ మార్టిన్ లూథర్ కింగ్ గారు చేసినటువంటి ఆ విప్లవంలో అనేక మంది క్రైస్తవులు కాస్తో కోస్తో బైబిల్ చదవటం, ఇదిగో యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచటం, ఇలాంటి మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఆ తర్వాత ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు శకం 1790లో బాగా ఆలోచించండి, క్రీస్తు శకం 1790లో ఒక మహా పెనుమార్పు అనేది జరిగింది. ఏంటి అని అంటే,
క్రీస్తు శకం 1792 సంవత్సరంలో ఒక మహానుభావుడు మన ఇండియాకు వచ్చాడండి. మన ఇండియాకు వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇదిగో బైబిల్ అనేది అందరి చేతుల్లోకి వెళ్ళాలి అని అంటే బైబిల్ అనేది అందరి భాషల్లోకి వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, నా దగ్గర తెలుగు బైబిల్ ఉంటే చదువుతాను, కానీ హిందీ ఉంటే నేనేం చదువుతాను? అలాగే మీరు కూడా, అలాగే రాష్ట్రాలు కూడా. కనుక ఈ బైబిల్ అనేది అన్ని భాషల్లోకి వెళ్తేనే కదా వాళ్ళు చదువుతారు అని ఒక మహానుభావుడు ఇండియాకు వచ్చి 43 సంవత్సరాలు ఇండియాలో ఉన్నాడు. 44 భాషల్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయనకి చప్పట్లు కొట్టండి. 44 భాషల్లోకి బైబిల్ను ట్రాన్స్లేట్ చేశాడు. ఆయనే విలియం కేరీ. ఆయన ఫోటో కూడా నాకు ఎదురుగా ఉంది చూడండి. నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను, కానీ ఫోటోలు మాత్రం ఇక్కడ ఉండిపోయినాయి వాళ్ళవి. అదిగోండి నాకు ఎదురుగా ఉన్నది ఆయన ఫోటోనే, విలియం కేరీ. ప్రియమైన దేవుని వల్లరా, అంటే 43 సంవత్సరాలలో 44 భాషలు, 28 భాషల్లో కొత్త నిబంధన ట్రాన్స్లేట్ చేశాడు. 17 భాషల్లో మొత్తం టోటల్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ అనేది జరిగిందో, ఏమండి, ఆధునిక మిషనరీ యుగానికి విలియం కేరీ అనే ఆయన పితామహుడు అంటారు. ఆధునిక మిషనరీ యుగానికి విలియం కేరీ పితామహుడు. ప్రియమైన దేవుని వల్లరా, అలా మనం ఆలోచిస్తే ఆ మిషనరీ యుగంలో మనం ఆలోచిస్తే ఎంతోమంది అండి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ దేశాలు విడిచిపెట్టి, ఇదిగోండి భారతదేశం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లోకి కావచ్చు, ఏమండి ఇలాంటి పరిసర దేశాలకు కావచ్చు, వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారు. ఏమండి సువార్తను ప్రకటించారు. ప్రియమైన దేవుని వల్లరా, డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. అక్కడ ఈరోజు ఆఫ్రికా ఖండంలో క్రైస్తవ్యం అనేది ఉంది అని అంటే చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా ఖండానికి వెలుగునిచ్చింది ఎవరు అని అంటే డేవిడ్ లివింగ్స్టన్. ఏమండి ఆయన వెళ్ళిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండంలో సగం మంది క్రైస్తవులయ్యారు. ఆఫ్రికా ఖండంలో సగం మంది క్రైస్తవులయ్యారు ఆయన వెళ్ళిన తర్వాత. ఇలా ఎంతోమంది మిషనరీస్గా, ఏమండి ఆయా దేశాలు వెళ్ళిపోయారు, ఆయా ప్రాంతాలు వెళ్ళిపోయారు. ఒక ఆయన మన ఇండియాకు వచ్చాడు. వచ్చి ప్రియమైన దేవుని వాళ్ళరా, సుమారు 1843 అక్టోబర్లో మరి మన ఇండియాకు వచ్చాడు ఒక ఆయన. 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 30 సంవత్సరాలలో ఏమండి 112,000 మందికి బాప్తీసాలు ఇచ్చాడట. ఎంతమందికి? 112,000 మందికి. ఏమండి ఆయన ఎవరో కాదు, ఈ గుంటూరు పట్టణానికి ఏఈఎల్సి, ఏమండి ఏఈఎల్సి అనేది తీసుకొచ్చిన ఫెడ్రిక్ హయర్ గారు. అందుకే మన గుంటూరులో హయర్ హాల్ అని ఉంటుంది ఆయన పేరు మీదే. ఇదిగోండి ఆయన ఫోటో కూడా ఇక్కడ ఉంది. హయర్ హాల్ అని ఉంటుంది. ఏమంటే ఫెడ్రిక్ హయర్ గారు సుమారుగా అంచనా 112,000 మందికి ఇదిగో క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి ఆయన బాప్తీసాలు ఇచ్చినట్టుగా అంచనా. మీరు ఏసీ కాలేజీకి వెళ్తే 3 విగ్రహాలు ఉంటాయి. ఏసీ కాలేజ్ ఎంట్రన్స్లోనే 3 విగ్రహాలు ఉంటాయి. ఒకటి మార్టిన్ లూథర్ గారిది, ఒకటి హయ్యర్ గారిది, ఇంకొకటి వుల్ఫ్ గారిది. అర్థమైందా? అదిగోండి ఆయన ఫోటో కూడా అక్కడ ఉంది. ఎవరు అని అంటే మార్టిన్ లూథర్ గారేమో చెప్పాను కదా, తర్వాత మరి హయ్యర్ గారేమో ఏఎల్సి గుంటూరు తీసుకొచ్చిన ఆయన, వుల్ఫ్ గారేమో ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. అందుకే 3 విగ్రహాలు ఉంటాయి అక్కడ ఆ ఏసీ కాలేజీలో మీరు చూస్తే. అలా ఈ మిషనరీ యొక్క సేవలు మన రాష్ట్రం లేకపోతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు నిజంగా ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే విలియం కేరీ గారు వచ్చిన తర్వాత చాలా భాషల్లోకి బైబిల్ వెళ్ళిపోవటం వలన చాలా మందికి సువార్త అనేది వెళ్ళటం జరిగింది. ప్రియమైన దేవుని వల్లరా, సుమారు 1843 సంవత్సరంలో జాన్లో 63 సంవత్సరంలో 1863 బాప్టిస్ట్, ఏమండి జాన్లో అనేటువంటి ఆయన ఒంగోలు దగ్గర 8 నెలలు సువార్త చేశాడట. 8 నెలలు సువార్త చేస్తే
ఒక ఆయన కూడా బాప్తిసం తీసుకోలేదట. ఇక 1863 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 28, 29, 30, 31 జనవరి 1 ఈ 4 రోజులు 5 రోజులు ప్రార్థన చేసుకున్నారు. అతను ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు క్రీస్తుని ప్రకటించాలని. అర్థమైందా? క్రీస్తుని ప్రకటించాలని వేరే దేశాల నుంచి వచ్చారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు. ఇక్కడ ఆస్తులు కొని పెట్టారు, స్థలాలు కొన్నారు, ఎకరాలు కొన్నారు క్రైస్తవ్యం కోసం. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ కొనేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, చనిపోయిన వాళ్ళు కొంతమంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలా జాన్ ట్లౌ అనేటువంటి ఆయన బాప్టిస్ట్ పెద్ద చర్చి ఉంటుంది ఒంగోలులో, ఆయన స్థాపించిందే అది. ఏమండి నడిబొడ్లో ఉంటుంది, కావాలంటే చూడండి. జాన్ ట్లౌ ఆయన వచ్చిన తర్వాత 4 రోజులు ప్రార్థన చేశాడట. 4 రోజుల ప్రార్థన. ఈ 4 రోజుల ప్రార్థనలో దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగిన తర్వాత జనవరి 2, 3, 4, 5, 6, 7 7వ తారీఖు దాకా సువార్త ప్రకటించిన తర్వాత 8వ తారీఖు ఆ ఒంగోలులో గుండ్లకమ్మ అనేటువంటి వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను సువార్త ప్రకటించాను, బాప్తిసం ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకుంటారా అని అంటే, ఆ రోజు అతనిచ్చిన బాప్తీసాల సంఖ్య ఎంతో తెలుసా? 2223 మందికి జాన్ ట్లౌ బాప్తీసాలు ఇచ్చాడు సువార్త ప్రకటించి. ఏమండి ఇలా ఒక మిషనరీ విప్లవంగా ప్రపంచ దేశాలలోకి బైబిల్ వెళ్ళిపోవటానికి, సువార్త వెళ్ళిపోవటానికి. స్టువర్ట్పురం ఉంది కదా, మనకి స్టువర్ట్పురం అని పేరు ఎలాగొచ్చింది అనుకుంటున్నారు? స్టువర్ట్ అనేటువంటి ఒక దొరగారు ఆ ఊరిని మార్చాడు. స్టువర్ట్పురంలో దొంగ అంటే దేశం అంతా గడగడలాడింది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? ఏమండి ఏదో ఒక రాష్ట్రం కాదు, స్టువర్ట్పురంలో పలానా దొంగ వచ్చాడు, మన ప్రాంతానికి దొంగలు పడ్డారు, వాళ్ళు స్టువర్ట్పురం వాళ్ళు అంటే దేశం గడగడలాడిపోయింది. దేశం గడగడలాడిపోయిన స్టువర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చారు. స్టువర్ట్ అనేటువంటి ఒక దొర. ఏమండి ఏమనుకుంటున్నారు? అంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు. దొంగలను మార్చడం ఏంటి? స్టువర్ట్పురంలో దొంగల యొక్క పని ఏంటో తెలుసా? చిన్నవి చేయరాళ్ళు, పెద్దయ్యే. అర్థమైందా? కానీ చంపరు, ఆడవాళ్ళని ఏమి చేయరట. వాళ్ళకుండా నీతి అది. చంపరు, ఆడవాళ్ళని ఏం చేయరు. కానీ ఒక భయం అయితే వచ్చింది వాళ్ళకి. ఏంటో తెలుసా? బాబోయ్ వీళ్ళ చేతుల్లో నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుంటారట వాళ్ళు. ఎవరైనా అటాక్ చేస్తే ఆ స్టువర్ట్పురంతో సంబంధించిన వాళ్ళు. అంటే దేశం గడగడలాడించిన స్టువర్ట్పురం అనేటువంటి ఒక ప్రాంతాన్ని అతను దత్తత తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పి, ఏమండి సువార్త ప్రకటిస్తే ఒక ఊరు మారిపోయింది. ప్రియమైన దేవుని వలన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళింది అని అంటే, ఏమండి ఈ మిషనరీస్ చేసినటువంటి సేవ, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చేసిన త్యాగాలు. ప్రియమైన దేవుని వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వెళ్ళిపోయింది, బైబిల్ వెళ్ళిపోయింది. ఈరోజు మన సేవ ఏంటి? అలా 1700 నుండి 1900 వరకు మనం చూస్తే ఈ మిషనరీ యుగం అనేది నడిచింది. ఆ తర్వాత 1900 తర్వాత ఒక క్రైస్తవ్యం వచ్చింది. అదే సోమరితనంతో ఉన్న క్రైస్తవ్యం. అర్థమైందా? సోమరితనంతో ఉన్న క్రైస్తవ్యం. ఎందుకు సోమరితనంతో ఉన్న క్రైస్తవ్యం అంటే, మనం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయలేం. నీ కోసమైతే వేస్తావు, కానీ దేవుడి కోసం నువ్వు వేయలేవు. అర్థమైందా? ఆ వీధిలో చర్చి ఉంటే ఈ వీధిలో మరొక చర్చి పెట్టేసుకోవాలి మనం. అర్థమైందా? మరొక చర్చి మనం పెట్టేసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళి కష్టపడం. మనం సుదూర ప్రాంతాలు వెళ్ళం. మన ఇంటి దగ్గరే ఉండాలి. మన ఇంటి దగ్గరికే వెళ్ళాలి. మన ఇంటి దగ్గరలోనే పెట్టుకోవాలి. ఏమండి ఒక సోమరితనంతో కూడిన క్రైస్తవ్యం వచ్చింది. ప్రియమైన దేవుని వల్లరా, దేశాలు విడిచిపెట్టడం ఏంటి, కుటుంబాలు విడిచిపెట్టడం ఏంటి, ఆస్తులు అమ్ముకోవటం ఏంటి?
ఏమండి, తెలంగాణలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు నాకు గుర్తు రావట్లేదు. రష్యా నుంచి నడుచుకుంటూ వచ్చారట. ఎక్కడి నుంచి? రష్యా. రష్యా దేశం ఎక్కడుంది? ఇండియా ఎక్కడుంది? ఏమండి, రష్యా నుంచి నడుచుకుంటూ సువార్త చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. సువార్త చేసుకుంటూ రష్యా వచ్చి తెలంగాణలో ఒక ప్రాంతంలో వాళ్ళు కొన్ని వందల ఎకరాలు కొని ఇదిగో సేవ కోసం ఇచ్చారు. వాళ్ళు కొన్ని వందల ఎకరాలు కొనేసి సేవ కోసం ఇస్తే, సుమారు ఎన్నో వందల ఎకరాలు కొంటే ఇప్పుడు ఉంది 5 ఎకరాలేనట జనగాంలో. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ఇలాంటి గొప్ప గొప్ప సేవ చేశారండి. మనకు ముందటి తరంలో ఉన్నవాళ్ళు, మనకు ముందు ఉన్నవాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప సేవ చేశారు. క్రైస్తవ్యంలో జరుగుతూ వస్తున్న మార్పులు ఇవన్నీ. ఈరోజు మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, మన సేవ ఎలా ఉంది చెప్పండి? ఇంత కష్టతరంగా ఉందా? ఏమండి, బైబిల్లో ఒక మాట దేవుడు రాయించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం, 12:28. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని రాయబడి ఉంటుంది. 29వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ఎలాంటి సేవ చేయాలట? ప్రీతికరమైన సేవ చేయటం కాదు, ప్రీతికరమైన సేవ చేయాలి, ఇష్టమైన సేవ చేయాలి, దేవుడు మెచ్చుకునే సేవ చేయాలి. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి సేవ చేయగలుగుతున్నామా మనం? బైబిల్ వచ్చింది ఎప్పుడండి? ఈ బైబిల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? కంప్లీట్గా ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న బైబిల్ కంప్లీట్ అయింది ఎప్పుడో తెలుసా? ఎటువంటి తర్జుమా లోపాలు లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ 66 పుస్తకాలు కంప్లీట్ అయ్యి మీ చేతికి వచ్చింది ఎప్పుడో తెలుసా? 1953. 1953లో అనేక సవరణల తర్వాత, అనేక తర్జుమా లోపాలు కావచ్చు, ఇంకేదైనా సరే సవరణలు కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత 1953లో ఈరోజు మన చేతిలో ఉన్న బైబిలు, తెలుగు బైబిల్ 1953లో వచ్చింది. అంటే అంతకుముందు ఏయో కొన్ని పుస్తకాలు ఉండేవి, ఏయో కొన్ని పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉండేవి. అసలు అచ్చు యంత్రం కనిపెట్టిందే 16వ శతాబ్దంలో. అచ్చు యంత్రం కనిపెట్టిందే 16వ శతాబ్దం. అన్నేం ప్రింట్ అయ్యేలా ఏదో కొన్ని పుస్తకాలు అంటే ఈ క్రైస్తవ్యం అనేది వాళ్ళకున్న జ్ఞానంలోనే, వాళ్ళకున్నటువంటి ఆ జ్ఞానంలోనే, వాళ్ళకు తెలిసినటువంటి విషయాల్లోనే ప్రపంచవ్యాప్తం చేశారు. అన్ని భాషల్లోకి మార్చబడింది ఎప్పుడు? చెప్పాను కదా, మొన్న 200 సంవత్సరాల క్రితమే కదా. ఆయన విలియం కేరీ వచ్చిన తర్వాతే కదా. ఈరోజు మన తెలుగులో బైబిల్ వచ్చిందా? విలియం కేరీ వచ్చిన తర్వాతే. బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది ఒక 200 సంవత్సరాల తర్వాతేనండి. ఒక 200 సంవత్సరాల క్రితమేనండి మన చేతుల్లోకి వచ్చింది బైబిల్. అది మళ్ళీ అనేకమైన సవరణలు ఇవన్నీ చేసిన తర్వాత 1953లో ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ వచ్చింది. ఏమంటే బైబిల్ వచ్చింది, సత్యం తెలిసింది మనకు. ఏమంటే వాళ్ళకున్న దాంట్లో నమ్మకంగా చేశారు. ఈరోజు మనకు కొంచెం సత్యం తెలిసింది. మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయా లేవా? ఏమంటే ఉన్నాయి అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా? మా ఆత్మీయ తండ్రి గారే నాకు తెలిసింది తొప్పరా అంటున్నాడు ఆయన. బైబిల్లో నాకు తెలిసింది ఎంత అని అంటే తొప్పరా అంటున్నాడు. 25 సంవత్సరాలు చదివిన ఆయన, మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు. అంటే బైబిల్ అంతా తెలుసా? తెలీదు. తెలిసిన దాంట్లో వాళ్ళు ఆ రోజుల్లో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకు తెలిసిన దాంట్లో వాళ్ళు ఆ రోజుల్లో నమ్మకంగా ఉన్నారు. మనకు తెలిసిన దాంట్లో ఒక ప్రీతికరమైన సేవ. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక ప్రీతికరమైన సేవ, దేవుడు ఇష్టపడేటువంటి ఒక సేవ. మనకు తెలిసింది ప్రకటించటం, మనకు తెలిసిన ఈ వాస్తవాన్ని ఇదిగో సుదూర ప్రాంతానికైనా వెళ్ళిపోయి ఇదిగో మనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని, మనకు తెలిసినటువంటి మనకు తెలియని చాలా ఉండొచ్చు. ఇదిగో మన పిల్లలు, మీ పిల్లలు నెక్స్ట్ తరం అనుకోండి,
నెక్స్ట్ తరం వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పటికీ ప్రకటన గ్రంథంలో అది చదవాలంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు మనకి తెలియదు. అవునా కదా? ప్రకటన గ్రంథం ఓపెన్ చేసామనుకోండి, రకరకాలుగా ఉంటుంది. ఇది ఎందుకులే బాబుని క్లోజ్ చేసేస్తాం. చక్కగా యోహాను పత్రిక 3వ పత్రిక చదువుకొని, యోధా పత్రిక కూడా చదువుకొని, ప్రకటన గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాలు కొంచెం అర్థం కానట్టు ఉంటాయి, అవి చదువుకొని ఎందుకు వచ్చిన గొడవలని మూసేస్తాం. అంటే మనకు తెలియని చాలా ఉన్నాయి. పాత నిబంధనలు మనకు తెలియని చాలా ఉన్నాయి. మనకు తెలిసిన ఈ సత్యం రోజు రోజుకి తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకున్న ఈ సత్యాన్ని 10 మందికి చేయటానికి ఒక యథార్థమైన, ఒక ప్రీతికరమైనటువంటి సేవ అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. క్రైస్తవ్యంలో జరుగుతూ వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా ఎంతోమంది కష్టపడ్డారండి ఈరోజు బైబిల్ మన చేతికి రావటానికి. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారండి. ఎంతోమంది నిజంగా వాళ్ళ ప్రాణాలు ఫణంగా పెట్టేసి ఎంతో కష్టపడి పనిచేశారు. ఈరోజు క్రైస్తవ్యాన్ని మన చేతుల్లో పెట్టారు. మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇదిగో ఒక స్వార్థపూరిత రాజకీయాలతో కూడినటువంటి సేవే తప్ప మన దగ్గర ఒక యథార్థమైన, దేవునికి ప్రీతికరమైన ఒక సేవ చేయాలి. ఇదిగో 10 మందిని కాపాడాలి, ఆ తండ్రికి 10 మందిని మనం అప్పగించాలి, సుదూర ప్రాంతమైన అవసరమైతే వెళ్ళాలి. ఏమండి, ఎవరికైనా అనుభవం ఉందా సుదూర ప్రాంతం వెళ్ళి సేవ చేయటం? ఒక అతను పరిచయం అయ్యాడు. ఎక్కడో పల్నాడు డిస్టిక్లో ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల్లో భాష నేర్చుకొని, ఏమంటే ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయి తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉంటాడు. ఏమండి, ఇప్పటికీ ఉన్నారు కొంతమంది అలాంటి ఒక మంచి సేవ చేసేవాళ్ళు, అలాంటి ఒక మంచి భావాలు కలిగిన వాళ్ళు. మనం ఎలాంటి సేవ చేస్తున్నాం? ఏమండి, మనం ఎలాంటి యథార్థమైన సేవ చేస్తున్నాం? లేదా ఒక స్వార్థపూరితమైన సేవ ఏమైనా చేస్తున్నామా? దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదండి. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రీతికరమైన సేవ చేయాలి. ఎలాంటి సేవ చేయాలటండి? ప్రీతికరమైన సేవ. ప్రేమైన దేవుని వల్లరా, అలాంటి సేవ చేద్దాం. భవిష్యత్తు తరాలకి ఒక మంచి స్వచ్ఛమైన బోధన అందిద్దాం. భవిష్యత్తు తరాలకి ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ్యాన్ని అందిద్దాం. 1వ శతాబ్దం తర్వాత కలుషితమైపోయినటువంటి క్రైస్తవ్యం ఎన్నో మార్పులు తర్వాత ఇదిగో మళ్ళీ బైబిల్ అందరి చేతికి వచ్చి ఒక మంచి సత్యం అనేది వెలికి తీయబడి, ఏమండి, నిజంగా ఈ సత్యం అనేది, ఈ యొక్క సువార్త అనేది మరి భవిష్యత్తు తరాలకు అందించాలి అని అంటే, ఇదిగో మనం ఎలా చేస్తున్నాము అనే దాని మీదే ఉంటుంది. ఏమండి, మనం ఎలాంటి సేవా భావాలతో చేస్తున్నాము అనే దాని మీదే ఉంటుంది. కనుక నెక్స్ట్ తరానికి ఒక మంచి బోధ, ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి సేవ, ఇలాంటి వాటివి. ఇదిగోండి, ఈ ఫోటోలు వీళ్ళు పెట్టుకున్నారంటే ఆలోచించండి. ఈ ఫోటోలన్నీ వీళ్ళు పెట్టుకున్నారంటే ఊరకనే పెట్టుకున్నారా? వాళ్ళు ఎప్పుడో 200-300 సంవత్సరాలు అయింది వాళ్ళు చనిపోయి. ఒక ఆయన మార్టిన్ లూథర్ గారు అయితే 500 సంవత్సరాలు అయిపోయింది. ఏమండి, 500 సంవత్సరాలు అయిపోయింది. ప్రియమైనది, వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పటికీ అని అంటే వాళ్ళు ఆ రోజుల్లో చేసిన సేవ, వాళ్ళు ఆ రోజుల్లో ఆదర్శంగా కొంతరాలకి ఒక మంచి సేవను, ఒక మంచి బోధను అనుగ్రహిద్దాం. బైబిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆత్మీయ తండ్రి పుట్టాడండి, ఆయనే జయశాలి గారు. నిజంగా ఆయన పుట్టిన తర్వాత ఇగో బైబిల్ ఎట్టా చదవాలి, బైబిల్ ఎట్టా ధ్యానం చెయ్యాలి, బైబిల్లో మరి ఎలాంటి పాఠాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈరోజు 1000 మంది సేవకుల్ని తయారు చేసి ఎంతోమందిని బయటకు పంపించి మరి సువార్తను మరి చేయటానికి ఎంతో కష్టపడ్డారు మా ఆత్మీయ తండ్రి గారు కూడా. ప్రియమైన దేవుని వాళ్ళరా, వీళ్ళందరూ కష్టమేనండి. క్రైస్తవ్యం అలా బతుకుతుంది. భవిష్యత్తులో క్రీస్తు రాక ఆలస్యం అయితే ఇంకా బతకాలి అని అంటే మనం కూడా ఒక యథార్థమైన ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రార్థన చేసుకుందాం.